N-dimethyl methanamine. N-dimethyl methanamine. Okay, అలా నేమ్ ని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ CH2 single bond CH2 COOH NH2. Here main functional group is COOH. Main functional group is COOH. It can be represented by suffix. Subfunctional group can be represented by prefix. Okay. ఏమొస్తున్నాం మన నేమ్ చూడండి, నంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ 1 2 3. థర్డ్ కార్బన్ కి NH2 గ్రూప్ అటాచ్ అయ్యింది. ఓకేనా, మరి ప్రిఫిక్స్ కదా, ఎమినో యూజ్ చేయాలి. 3 అమైనో 1 2 3 ప్రొపనోయిక్ యాసిడ్. ఇక్కడ నంబరింగ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు యాసిడ్ కి, ఎందుకనంటే యాసిడ్ కి ఎప్పుడు కూడా నెంబర్ 1 వస్తుంది కాబట్టి నెంబర్ ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ సైక్లిక్ కాంపౌండ్ కదా, ప్రొపనమైన్. సైక్లోప్రోపానమైన్, సైక్లోహెక్సానమైన్, సైక్లోబ్యూటానమైన్. ఓకే, ఇలా నేమ్ మెన్షన్ చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ NH2 గ్రూప్ ఉంది. ఏమొస్తుంది నేమ్ చూడండి, ప్రోప్. నంబరింగ్ ఇద్దామా, 1 2 3. థర్డ్ పొజిషన్ లో NH2 గ్రూప్ ఉంది. ఓకే, థర్డ్ పొజిషన్ లో NH2 గ్రూప్ ఉంది. ప్రోప్ 1ene 3 amine. 3 amine డబుల్ బాండ్ కి ఇవ్వాలి నెంబర్. ఓకే, డబుల్ బాండ్ కి నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH2 CH సింగిల్ బాండ్ CH2 NH2 NH2 1 2 3. Propane 1, 2, 3. Triamine. Propane 1, 2, 3. Triamine. Okay, right. Next one. Ethers. ROR. Ethers. ఈథర్స్ వచ్చేసరికి మనకి సఫిక్స్ ఉండదమ్మా, ఓన్లీ ప్రిఫిక్స్. ఆల్కాక్సీ అని వస్తుంది. ఆల్కాక్సీ. సఫిక్స్ జనరల్ గా ఏమి రాయరు, బుక్స్ లో ఏమి ఉండదు, కానీ సఫిక్స్ ఆల్కేన్. ఆల్కాక్సీ, ఆల్కేన్. సఫిక్స్ యాక్చువల్గా ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టి ఉంటుంది, ఏమి ఉండదని, కానీ ఆల్కేన్ వస్తుంది సఫిక్స్. ఓకేనా, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3O CH3. Number of carbons same, right side left side same. సో ఇలాంటి కేసెస్ లో
ఇలాంటి కేసెస్ లో ఆల్కాక్సీ ఆల్కేన్ గా మెన్షన్ చేయాలి ఈథర్స్ కి. ఆల్కాక్సీ ఆల్కేన్, మిథాక్సీ మిథాక్సీ మీథేన్, మిథాక్సీ మీథేన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్సిమెట్రికల్ ఈథర్స్ తీసుకున్నాం అనుకోండి. అన్సిమెట్రికల్ ఈథర్స్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెంట్ చైన్స్. చైన్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ treated as alkane. Chain with less number of carbons treated as alkoxy. Okay, name ఏమొస్తుంది చూడమ్మా, మిథాక్సీ, మిథాక్సీ ఈథేన్, మిథాక్సీ ఈథేన్, మిథాక్సీ ఈథేన్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH సింగిల్ బాండ్ CH3 OCH3 ఈ కాంపౌండ్ ఉంది, అన్సిమెట్రికల్. రైట్, ఫస్ట్ ఇది మెయిన్ చైన్ కదా, 1 2 3. సెకండ్ కార్బన్ కి ఆల్కాక్సీ గ్రూప్ ఉంది. సో 2 మిథాక్సీ 2 మిథాక్సీ 1 2 3 propane, propane. Okay, for example isopropane కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 OCH3 ఈ కాంపౌండ్ ఉందన్నమాట. రైట్, ఇది పేరెంట్ చైన్. ఓకే, 1 2 3 లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేశాను. సెకండ్ పొజిషన్ లో మిథాక్సీ గ్రూప్ ఉంది. ఓకేనా, ఇదే సెకండ్ కార్బన్ కి మిథైల్ గ్రూప్ కూడా ఉంది. ఓకే, మిథాక్సీ మిథాక్సీ మిథైల్, మిథాక్సీ మిథైల్. ఓకేనా, ప్రోపేన్, మిథాక్సీ మిథైల్ ప్రోపేన్ ఆర్ మిథాక్సీ టెరిషరీ బ్యూటేన్ అని కూడా అనొచ్చు, కామన్ నేమ్ అది. ఓకేనా, మిథాక్సీ మిథైల్ ప్రోపేన్ ఈజ్ ఐయుపాక్ నేమ్. ఇలా ఉందమ్మా కాంపౌండ్. ఓకే, ఇది లాంగెస్ట్ చైన్, ఇది స్మాల్ రింగ్ లార్జ్ రింగ్. ఓకేనా, సైక్లోప్రోపాక్సీ సైక్లోహెక్సేన్. అంటే దీన్ని ఆల్కాక్సీగా తీసుకున్నాం, దీన్ని ఆల్కేన్ గా తీసుకున్నాం. సైక్లోప్రోపాక్సీ సైక్లోప్రోపేన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ CH2 డబల్ బాండ్ CH OCH3 ఇలా ఉందమ్మా కాంపౌండ్. ఇది పేరెంట్ కదా 2. మిథాక్సీ ఈథీన్, మిథాక్సీ ఈథీన్. ఓకే, మిథాక్సీ ఈథీన్, మిథాక్సీ ఇథైల్. ఓకే, రైట్. వీటితో పాటు ఈ ఫంక్షనల్ గ్రూప్స్ తో పాటు మీరు aromatic కాంపౌండ్స్ కూడా ఒకసారి చూడాలి. aromatic కాంపౌండ్స్ లో ఓకేనా, aromatic కాంపౌండ్స్ లో మనకి ఎక్కువగా కామన్ నేమ్స్ ఎక్కువ ఉంటాయమ్మా. కామన్ నేమ్స్ బాగా చదవాలి. మెటీరియల్ లో నోట్స్ లో ఇచ్చా, నేను లిస్ట్ ఇచ్చాను.
ఓకేనా, అవన్నీ ఒకసారి చూడండి, బై హ్యాట్ చేయండి వాటిని. ఓకేనా, బాగా బై హ్యాట్ చేయాలి. ఓకే రైట్. ఈ కాంపౌండ్ ఒకసారి చూడండి, వీటిని ఎపాక్సైడ్స్ అంటారు. ఎపాక్సైడ్స్ ఓకేనా, ఆర్ ఆక్సిరేన్స్. ఆక్సిరేన్స్ ఆక్సిరేన్స్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఎపాక్సైడ్స్ ఆర్ ఆక్సిరేన్స్. ఓకేనా రైట్. ఈ కాంపౌండ్ నేమ్ చూడండి, 1,2 ethylene oxide. 1,2 ethylene oxide or 1,2 epoxy ethane. 1,2 epoxy ethane. దీన్ని epoxy గా మెన్షన్ చేస్తారు. epoxy ethane. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 1,2 ఇక్కడ ఇద్దాం నెంబర్ 1, 2 మిథైల్. ఒక్క నిమిషం అమ్మా, మిథైల్ అని మెన్షన్ చేయకూడదు, ఇది లాంగెస్ట్ చైన్. ఓకేనా, లాంగెస్ట్ చైన్ అంటే ఇలా తీసుకోండి, 1, 2, 3. దీనికంటే కూడా ఇది బెటర్, 1, 2, 3. ఓకే, 1,2 epoxy propane. 1,2 epoxy propane. ఓకేనా, 1 కి 2 కి మధ్యలో ఎపాక్సైడ్ గ్రూప్ ఉంది. ఫర్ సపోజ్ ఇటు నుంచి నెంబర్ ఇచ్చారనుకోండి, దీనికి హైయెస్ట్ నెంబర్ వస్తుంది, అందుకని ఈ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఓకేనా, ఇవి ఎక్కువ ఉండవు, జస్ట్ 1, 2 కాంపౌండ్స్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ వన్ బైసైక్లో కాంపౌండ్స్. ఈ బైసైక్లో కాంపౌండ్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా, బ్రిడ్జ్డ్ కాంపౌండ్స్, స్పైరో కాంపౌండ్స్. స్పైరో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి కాకుండా ఫ్యూజ్డ్ అని చెప్పి అవి ఉంటాయి, అవి మనకి అవసరం లేదు. బ్రిడ్జ్డ్ కాంపౌండ్స్ స్పైరోలోనే ఇస్తుంటారు ఎగ్జామ్కి ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ లో 3 కార్బన్స్ కి కనెక్ట్ అయిన ఈ కార్బన్స్ ని బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్ అంటారు. బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్, బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్. ఇది కూడా బ్రిడ్జ్ హెడ్, బ్రిడ్జ్ హెడ్ కార్బన్. స్పైరోలో వచ్చేసరికి 1 కార్బన్ ఈజ్ కామన్ ఫర్ 2 రింగ్స్. ఇట్ ఈస్ స్పైరో కార్బన్. Spiro means 1 carbon is common for 2 rings. 2 rings. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇవి బ్రిడ్జ్ హెడ్ కార్బన్స్, ఇది స్పైరో కార్బన్. స్పైరో కార్బన్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 2 రింగ్స్ కి కామన్ గా ఉంటుంది కార్బన్. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారమ్మా, ఇలా కూడా రాస్తారు, 2 ఒకటే. ఓకేనా, 6 మెంబర్డ్ రింగ్, 6 మెంబర్డ్ రింగ్, బ్రిడ్జ్. ఓకే రైట్. మరి వీటికి నేమ్స్ ఎలా మెన్షన్ చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ it is a bicyclic compound. First bicyclo and write bicyclo.
Okay. Bridgehead carbons. Out of bridgehead carbons, the 2 carbons ఉన్నాయి, నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్ అంటారు. నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్. ఇవి బ్రిడ్జ్హెడ్, ఇవి నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్. బ్రిడ్జ్హెడ్ కార్బన్స్, ఇవి నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్. ఇవి కూడా నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్. నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్. నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 2, 2, 1. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ రాయాలి. నాన్ బ్రిడ్జ్హెడ్ కార్బన్స్ లో ఫస్ట్ హైయెస్ట్ సేమే కదా. 2, 2, 1. 2, 2, 1. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 2, 3, 4, 5, 6, 7. హెప్టేన్. హెప్టేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంపౌండ్ ఉందమ్మా. నెంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. లాంగెస్ట్ బ్రిడ్జ్ ని కవర్ చేస్తా. లాంగెస్ట్ రింగ్ ఉంది కదా, ఇది లాంగెస్ట్ కదా. 1, 2, 3 ఉన్నాయి ఇక్కడ. దీన్ని కవర్ చేస్తా. స్మాల్ రింగ్ నుంచి వెరీ స్మాల్ రింగ్ కి వెళ్ళాలి. ఓకేనా? ఇది లార్జ్, ఇది స్మాల్, వెరీ స్మాల్. కాంపౌండ్ నేమ్ ఎలా వస్తుంది? బైసైక్లో 3 హైయెస్ట్ రాయాలి. నాన్ బ్రిడ్జెస్ 3, 2, 1. 1. Total number of carbons 8. Octane. Octane. Okay. For example, C double bond O H ఆల్డిహైడ్ ఉంది. నంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఎప్పుడైనా సరే బ్రిడ్జ్ హెడ్ దగ్గరే స్టార్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. One, 2, 3, 4, 6, 7, 8. చూడండి, ఎప్పుడైనా సరే ఫంక్షనల్ గ్రూప్ ఉందని చెప్పి దానికి ఫస్ట్ నెంబర్ ఇవ్వకూడదు. అట్లా అని చెప్పి ఈ డైరెక్షన్ లో రాకూడదు. రూల్ వైలేట్ అవ్వకూడదు. బ్రిడ్జ్ హెడ్ దగ్గర నెంబర్ స్టార్ట్ చేయాలి. లార్జ్ రింగ్ ను కవర్ చేస్తా స్మాల్ రింగ్ లోకి రావాలి. సో ఈ పాసిబిలిటీలో ఈ ఫంక్షనల్ గ్రూప్ కి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూడాలి. ఈ రెండిట్లో ఎవరు కరెక్ట్? ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా? ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ నెంబర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ కి నెంబర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. మనం ఏ రూల్ వైలేట్ అవ్వలేదు. ఇదిగోండి, బ్రిడ్జ్ హెడ్ కి నెంబర్ 1 ఇచ్చాం. ఇదిగో బ్రిడ్జ్ హెడ్ కి నెంబర్ 1 ఇచ్చాం. లార్జ్ రింగ్ ని కవర్ చేస్తా స్మాల్ రింగ్ లోకి వచ్చాం. ఓకే. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఓకేనమ్మా? రైట్. నేమ్ ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ బైసైక్లో ఫస్ట్ లార్జ్ బ్రిడ్జ్ లో ఎన్ని ఉన్నాయి? 3. లార్జ్ రింగ్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. 2, 1. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 8. ఆక్ట్ 6th కార్బన్ కి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఆల్డిహైడ్ గ్రూప్ కి సఫిక్స్ ఏంటి? AL. ఆక్ట్ 6 ఆల్. ఆక్ట్ 6 ఆల్.
ఓకే రైట్. స్పైరో కాంపౌండ్స్. స్పైరోలో వచ్చేసరికి మనకి ఫస్ట్ దీనికి నేమ్ వచ్చేసరికి స్పైరో, బైసైక్లోలో బైసైక్లో, స్పైరోలో స్పైరోని మెన్షన్ చేయాలి. ఓకే, నెంబరింగ్ వచ్చేసరికి స్పైరో కార్బన్ కి ఇవ్వకూడదమ్మా. స్పైరో కార్బన్ కి నెంబర్ 1 ఇవ్వకూడదు. ఇప్పుడు ఎడ్జసెంట్ రింగ్ మీద నెంబర్ 1 ఇవ్వాలి. 1 2 3 4 5. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 5 ఉన్నాయి. ఇప్పుడు స్పైరో కార్బన్ కాకుండా ఈ రింగ్ లో ఇంకెన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. దీనిలో ఎన్ని ఉన్నాయి? 2 కార్బన్స్. 2,2 pentane. 2,2 pentane. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 3 మెంబర్డ్, ఒకటి 4 మెంబర్డ్. నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? స్పైరోలో ఎప్పుడైనా సరే స్మాల్ రింగ్ కి ప్రయారిటీ ఇవ్వాలి. స్పైరో స్మాల్ రింగ్ అంటే ఇదే కదా. 1 2 3 4 5 6. మెన్షన్ చేసేటప్పుడు కూడా స్మాల్ రింగ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2. లార్జ్ రింగ్ లో ఎన్ని ఉన్నాయి? 3. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ హెక్సేన్. ఓకేనా? బైసైక్లోలో అయితేనేమో లార్జ్ రింగ్ కి ప్రయారిటీ ఇస్తాం. స్పైరోలో స్మాల్ రింగ్ కి ప్రయారిటీ ఇచ్చి ఫాలోడ్ బై లార్జ్ రింగ్ కి ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ CH3. ఓకే, బ్రాంచ్ ఉంది, అందుకని ఇక్కడ నెంబర్ 1 ఇవ్వకూడదు. ఫస్ట్ స్మాల్ రింగే కరెక్ట్. 1 2 3 4 5 6. ఈ పాసిబిలిటీ కరెక్ట్. సిక్స్ ఇది కరెక్టా? ఇది కరెక్ట్. వెరీ గుడ్. 1 2 రెండు కరెక్టే. ఎందుకని? బ్రాంచ్ కి నెంబర్ ఎంత వచ్చిందో చూడండి. 4. లీస్ట్ నెంబర్. ఇట్ ఈస్ రాంగ్. ఓకేనమ్మా? అది రాంగ్. రూల్ వైలేట్ అవ్వకూడదు. స్మాల్ రింగ్ కే ఇవ్వాలి ఎప్పుడైనా సరే. బ్రాంచ్ ఉన్నా ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా సరే స్మాల్ రింగ్ నుంచి లార్జ్ రింగ్కి వెళ్ళాలి. దానికి లీస్ట్ నెంబర్ వచ్చేటట్టు చేయాలి. ఓకేనా? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కానీ అప్లికేషన్ అదే ఉంటుంది, సేమ్. ఓకే, కాన్సెప్ట్ అదే ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్. One, 2, 3, 4, 5, 6, 7. Spiro. Small ring followed by large ring. Small ring followed by large ring. ఎలా వస్తుందమ్మా? ఫస్ట్ స్మాల్ రింగ్ లో ఎన్ని ఉన్నాయి కార్బన్స్? 2. లార్జ్ రింగ్ లో ఎన్ని ఉన్నాయి? స్పైరో కార్బన్ కాకుండా ఎన్ని ఉన్నాయి? 2 3 4. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 7. హెప్ట్ 8. 1 2 3 4 5 6 7 కదా హెప్ట్. 4 ఆల్. ఆల్డిహైడ్ కాలని మెన్షన్ చేయాలి కదా, ఆల్. ఓకేనా? మనం రూల్ వైలేట్ ఏం అవ్వలేదు. చూడండి, ఇక్కడ పెద్ద ఫంక్షనల్ గ్రూప్ ఉంది అని చెప్పి నెంబర్ 1 దానికి ఇవ్వకూడదు.
ఓకేనా. స్మాల్ రింగ్ ఫాలోడ్ బై లార్జ్ రింగ్. లార్జ్ రింగ్ కి వెళ్ళినప్పుడు ఫంక్షనల్ గ్రూప్ కి లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్టు చేయాలి. ఓకే. రైట్, నెక్స్ట్ వన్ అమ్మా. POC, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Qualitative and second one is quantitative. Qualitative means identification of elements in a given organic compound. And for example, elements means fluorine, halogens, fluorine, bromine, iodine, carbon, nitrogen, sulfur, phosphorus. ఈ ఎలిమెంట్స్ ఆర్గానిక్ కాంపౌండ్ లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు. క్వాంటిటేటివ్ మీన్స్ estimation of elements in given organic compound. అంటే ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ఓకేనా. నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఆక్సిజన్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఓకేనా. కార్బన్ ఎంత పర్సంటేజ్ ఉంది, హైడ్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంది. ఆ ఫైండ్ అవుట్ చేయడానికి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో మనం డిస్కస్ చేస్తాం, ఓకేనా. ఐడెంటిఫికేషన్, ఎస్టిమేషన్. ఓకే, ఐడెంటిఫికేషన్ మీన్స్ ఏ ఎలిమెంట్ ఉంది తెలుసుకోవడం. ఓకే, ఇది వచ్చేసరికి ఎస్టిమేషన్, ఓకేనా. ఎస్టిమేషన్, రైట్. దీనిలో ఫస్ట్ వన్ అమ్మా. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బన్. కార్బన్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? దీనికి ఒక మెథడ్ ఉందమ్మా మనకి ల్యాబ్ లో, లైబిక్స్ మెథడ్. In this method, given organic compound, given organic compound is heated with CuO. దేంతో హీట్ చేయాలి? CuO తో హీట్ చేయాలి. CO2 plus 2Cu. అంటే ఫర్ సపోజ్ మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ గనక ఉంటే, ఈ CuO తో హీట్ చేస్తే CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఏ గ్యాస్? CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఓకేనా. మరి CO2 గ్యాస్ రిలీజ్ అయిందని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని లైమ్, CaOH ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా పాస్ చేసామనుకోండి, ఓకేనా. CaOH ట్వైస్ గుండా పాస్ చేస్తే మనకి CaCO3, కాల్షియం కార్బోనేట్ ఫార్మేషన్ జరుగుతుంది, మిల్కీ వైట్, ఓకేనా. సో అలా కన్ఫామ్ అవుతారు. అంటే గ్యాసెస్ అంటే చాలా ఉంటాయి కదా గ్యాసెస్.
CO2 ఒక్కటే గ్యాస్ కాదు కదా, చాలా గ్యాసెస్ ఉంటాయి. అది CO10 అని చెప్పి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే పాసింగ్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్ మిల్కీ వైట్ ఫామ్ అవుతుంది. అప్పుడు కన్ఫర్మ్ అవుతారు CO2 వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ ఉంది అని చెప్పి ఐడెంటిఫికేషన్. రైట్. నెక్స్ట్, ఫర్ సపోజ్ మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో హైడ్రోజన్ ఉందనుకోండి. హైడ్రోజన్ CuOతో హీట్ చేయాలి. CuOతో హీట్ చేయాలి. హీట్ చేస్తే మనకి వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది ప్లస్ Cu. వాటర్ ఈజ్ ఏ లిక్విడ్. వాటర్ ఏంటి? లిక్విడ్, కలర్లెస్ లిక్విడ్. మనకి చాలా యాసిడ్స్ కూడా కలర్లెస్ గానే ఉంటాయి. ఓకేనా? ఆర్గానిక్ లో నెంబర్ ఆఫ్ యాసిడ్స్, ఎస్టిక్ యాసిడ్ కూడా కలర్లెస్ గానే ఉంటది, H2SO4 కలర్లెస్ గానే ఉంటుంది, HCl కలర్లెస్ గానే ఉంటది. మాక్సిమం యాసిడ్స్ అన్ని కూడా కలర్లెస్ గానే ఉంటాయి. ఓకేనా? మరి అది వాటర్ అని చెప్పి ఎలా కన్ఫర్మ్ అవుతారు? ఓకేనా? దానికోసం ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫికేషన్ కోసం CuSO4 ని యాడ్ చేస్తారు. కాపర్ సల్ఫేట్, CuSO4 కాపర్ సల్ఫేట్ ని యాడ్ చేసినప్పుడు ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, CuSO4.5H2O. బ్లూ విట్రియాల్ అంటారు కాంప్లెక్స్ ని. ఓకేనా? హైడ్రేటెడ్ ఫామ్, బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకేనా? సో అలా కన్ఫర్మ్ అవుతారు వాటర్ ఇక్కడ రిలీజ్ అయింది. మరి వాటర్ రిలీజ్ అయితే కంపల్సరీ హైడ్రోజన్ ఉంటుందిగా. ఓకేనా? హైడ్రోజన్ ని అలా ఫైండ్ అవుట్ చేస్తారు, కార్బన్ ని హైడ్రోజన్ ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇట్ ఈస్ ఐడెంటిఫికేషన్. ఇదే మెథడ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే క్వాలిటేటివ్. ఓకేనా? కార్బన్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు చూడండి. కార్బన్ ని CuOతో హీట్ చేశారు. ఓకేనా? క్యూప్రిక్ ఆక్సైడ్ తో హీట్ చేశారు. హీట్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అయింది ఇక్కడ? CO2, కార్బన్ డైఆక్సైడ్, కలర్లెస్ గ్యాస్. ఇమీడియట్ గా ఆ గ్యాస్ ని కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు CaCO3 ప్రెసిపిటేషన్ జరిగింది, మిల్కీ వైట్ ఫార్మేషన్ జరిగింది. సో ఎప్పుడైతే మిల్కీ వైట్ ఫామ్ అవుతుందో అప్పుడు కన్ఫర్మ్ అవుతారు మీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ ఉంది అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ హైడ్రోజన్ కి వచ్చేసరికి సేమ్, హైడ్రోజన్ కూడా CuOతోనే కన్ఫర్మేషన్ చేస్తారు. CuOతో హీట్ చేశారు, కలర్లెస్ లిక్విడ్ ఫామ్ అయింది. ఈ కలర్లెస్ లిక్విడ్ వాటర్ అయినా అని కన్ఫర్మ్ చేయడం కోసం CuSO4 కాపర్ సల్ఫేట్ తో ఓకేనా ట్రీట్ చేసినప్పుడు మనకి CuSO4.5H2O హైడ్రేటెడ్ ఫామ్. ఇట్ ఈస్ హైడ్రేటెడ్ ఫామ్. ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. సో దీని నుంచి వాళ్ళు ఏం కన్ఫర్మ్ అవుతారు? మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో హైడ్రోజన్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అవుతారు. ఓకేనా? ఇది ఐడెంటిఫికేషన్. ఓకేనా? మరి ఎస్టిమేషన్ ఎలా చేస్తారు? ఓకే, మరి ఇప్పుడు కాంపౌండ్ లో కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. ఓకేనా? మరి దాని ఎస్టిమేషన్స్ ని ఎలా చేస్తారంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఒకసారి ఆ ఫార్ములా కూడా చూడండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటాయి ఫార్ములాస్ అవన్నీ. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ కార్బన్. వెయిట్ ఆఫ్ కార్బన్ ఎంతమా? 12 బై ఏం రిలీజ్ అవుతుంది? CO2 44 ఇంటూ వెయిట్ ఆఫ్ CO2 by weight of given organic compound into 100. ఓకే, రైట్. ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే 44 grams ఆఫ్ CO2 లో 12 grams ఆఫ్ కార్బన్ ఉంటుంది. 44 grams లో అంతే కదా, C plus 2CuO gives rise to CO2 plus 2Cu.
44 grams of the molecular weight ఎంత 44 grams of CO2 లో 12 grams of కార్బన్ ఉంటుంది ఉంటే ఓకే మనకి ఇచ్చిన వెయిట్ లో మనకి ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చారు కదా ప్రాబ్లంలో వాల్యూ ఇస్తారు ఎంత అని 2.3 grams అని చెప్పి 4.5 grams అని చెప్పి వెయిట్ ఇస్తారు ఆ వెయిట్ నుంచి ఎంత CO2 ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఈ వెయిట్ ఆఫ్ CO2 కూడా వాళ్ళు ఇచ్చేస్తారు ఎక్స్పెరిమెంటల్ ఈ వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు ఓకేనా రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఒక ప్రాబ్లం చూద్దాము మీకు ఐడియా వస్తుంది చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇవి పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ Right. A welding fuel of gas containing carbon and hydrogen only on burning 11.6 grams of gas, 3.38 grams of CO2, okay na, and 0.69 grams of water. Calculate the percentage of carbon and percentage of hydrogen. Okay na. Right. Hydrogen కూడా ఒకసారి డిస్కస్ చేద్దామా చేసిన తర్వాత కార్బన్ హైడ్రోజన్ రెండింటికి ఒకసారి చూద్దాం పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ కి ఎలా వస్తుంది చూడండి percentage of hydrogen is equal to 2/18 into weight of H2O formed by weight of organic compound into 100 okay na water molecular weight entama 18 grams 18 grams of water contains 2 grams of hydrogen. అవునా 18 grams of water లో 2 grams of hydrogen ఉంటే మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి ఎంత వాటర్ ఫామ్ అవుతుంది దానిలో ఎంత హైడ్రోజన్ ఉంటుంది పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఓకేనా రైట్ ఒకసారి ప్రాబ్లం చూడండి a welding fuel gas containing carbon and hydrogen only on burning 11.6 grams of gas, 11.6 grams of gas, okay na, forms, it gives 3.38 grams of CO2 and 0.69 grams of hydrogen, water. Calculate the percentage of carbon and hydrogen. Okay. ఇక్కడ చూడమ్మా శాంపుల్ ఎంత ఇచ్చాడు వెయిట్ 11.6 grams ఇచ్చాడు CO2 ఎంత రిలీజ్ అయిందంట 3.3 grams వాటర్ 0.69 grams percentage of carbon is equal to weight by molecular weight into weight of CO2 formed 3.38 grams. Sample weight anta 11.6 into 100. Percentage of hydrogen is equal to 2/18 into okay na water anta form ayindanta 0.69 by
శాంపిల్ వెయిట్ ఎంత 11.6 ఇంటూ 100. ఓకే, వాల్యూస్ తీసుకొచ్చి దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, రైట్. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇలా కార్బన్ ని హైడ్రోజన్ ని ఎస్టిమేషన్ చేస్తారమ్మా. ఓకేనా, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. రైట్, నెక్స్ట్ వన్. Identification of nitrogen. Identification of nitrogen. నైట్రోజన్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? రైట్, నైట్రోజన్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఓకేనా, ఫస్ట్ డైరెక్ట్ గా హీటింగ్ చేయకూడదమ్మా. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ని, మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ని సోడియం మెటల్ తో కంబైన్ చేయాలి. దేంతో? సోడియం మెటల్ తో. ఓకేనా, కంబైన్ చేస్తే మనకి అయానిక్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, రైట్. దానికి ల్యాబ్ లో ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రిపరేషన్ ఆఫ్ sodium fusion extract. చాలా ఇంపార్టెంట్ ఇది. హాలోజన్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. హాలోజన్స్, ఫాస్ఫరస్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ప్రిపరేషన్ ఆఫ్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్. డైరెక్ట్ గా మనం నైట్రోజన్ కి సోడియం యాడ్ చేస్తే యాడ్ అవ్వదు. ఓకేనా, దానికోసం ఏం చేస్తారంటే ల్యాబ్ లో ఒక ప్రాసెస్ ఉంటుంది. క్యాపిలరీ ట్యూబ్ తీసుకుంటారు. ఈ క్యాపిలరీ ట్యూబ్ లో సోడియం మెటల్ పీసెస్ గా కట్ చేసి తీసుకుంటారు. దీనిలో స్మాల్ పీసెస్. ఓకేనా, అలాంగ్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్. దీనిలో ఆర్గానిక్ కాంపౌండ్ కూడా కొన్ని డ్రాప్స్ తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ దీన్ని బన్సన్ బర్నర్ మీద హీట్ చేయాలి. బన్సన్ బర్నర్ మీద హీట్ చేస్తారు. ఓకేనా, అప్ టు రెడ్ హాట్ కండిషన్. బాగా హీట్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ పగిలిపోతుందన్న ఆ ఫీలింగ్ వచ్చే వరకు హీట్ చేయాలి. ఆ కండిషన్ దగ్గర మనకి ఈ సోడియము ఆర్గానిక్ కాంపౌండ్ మొత్తం కూడా కంబైండ్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ఒక బీకర్ తీసుకుంటారు. బీకర్ లో వాటర్ తీసుకోవాలి. ఓకేనా, ఆ వాటర్ లో ఈ క్యాపిలరీ ట్యూబ్ ని వేసేసి బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ ఉంటుంది కదా, ఓకేనా, దాన్ని బట్టి గ్రైండ్ చేసిన తర్వాత ఇదంతా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి ఈ కాంపౌండ్, గ్లాస్ పీసెస్ మొత్తం కూడా దీనిలోకి వచ్చేస్తాయి, లిక్విడ్ లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టెప్ లో ఫిల్టరేషన్. ఓకే, ఫిల్టర్ చేసినప్పుడు గ్లాస్ పీసెస్ అన్ని కూడా దీనిలోకి వచ్చేస్తాయమ్మా. ఓకేనా, సొల్యూషన్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. దీన్నే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు దాన్ని తీసుకొని మనం టెస్టులు స్టార్ట్ చేయాలి. నైట్రోజన్ టెస్ట్, హాలోజన్ టెస్ట్, రిమైనింగ్ అన్ని టెస్టులు కూడా చేస్తారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే సోడియం యాడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకనంటే ఎప్పుడైతే మనం సోడియం యాడ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, నైట్రోజన్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో. ఈ రెండు సోడియంతో కంబైండ్ అయితే NaCN ఫార్మేషన్ జరుగుతుంది. Na+Cn-. ఇట్ ఈజ్ ఏ అయానిక్ కాంపౌండ్. ఏ కాంపౌండ్ ఇది? అయానిక్ కాంపౌండ్. ఎందుకు సార్ అయానిక్ కాంపౌండ్ ప్రిపేర్ చేశారు? అయానిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్ లో బాగా సాల్యుబుల్ అవుతాయి. టెస్ట్ అనేది ఈజీగా వస్తుంది. ల్యాబ్ లో మనం చేసే టెస్ట్ అన్ని కూడా మాక్సిమం వాటర్ లోనే చేస్తారు. వాటర్ ఈజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్. ఓకేనా, సో అయానిక్ కాంపౌండ్స్ అనేవి వాటర్ లో బాగా సాల్యుబుల్ అవుతాయి, టెస్ట్ లో ఫాస్ట్ గా వస్తాయి. ఓకే, రైట్. అదే ఫర్ సపోజ్ మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ లో సల్ఫర్ ఉందనుకోండి,
సోడియంతో కంబైండ్ అయితే Na2S ఫార్మేషన్ జరుగుతుంది. సోడియం సల్ఫైడ్. బోత్ కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ ఉందనుకోండి, సోడియంతో కంబైండ్ అయితే NaCNS ఫార్మేషన్ జరుగుతుంది. హాలోజన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ క్లోరిన్ ఉందనుకోండి, సోడియంతో కంబైండ్ అయితే NaCl అయానిక్ కాంపౌండ్స్. సో ఇలా అయానిక్ కాంపౌండ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. టెస్ట్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తాయి. అందువల్ల మనకి సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? రైట్, ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాము. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలమ్మా. ఒక చిన్న పాయింట్, ఇక్కడ మనం క్యాపిలరీ ట్యూబ్ ని ఏం చేసామంటే క్యాపిలరీ ట్యూబ్ ని బ్రేక్ చేసాం ఇక్కడ. అవునా? వాటర్ తీసుకున్నాం కదా, ఇక్కడ వాటర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లేదమ్మా. ఓకే, 11 వరకు నేనే తీసుకుంటాను. ఓకే, సార్ రవిశంకర్ సార్ని అడిగి ఆల్రెడీ. నెక్స్ట్ క్లాస్ మీకు రవిశంకర్ సార్ క్లాస్ కదా, రవిశంకర్ సార్ క్లాస్ లేదు ఈరోజు. రేపు తీసుకుంటారు సార్ 2 hours. నేను రేపు లీవ్ పెడుతున్నాను. ఓకే, అందుకని ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకే రైట్, ఈ క్యాపిలరీ ట్యూబ్ లో కాంపౌండ్ జాగ్రత్తగా వినాలి. దీనిలో సోడియం ఉంది కదా, సోడియం మొత్తం కంబైండ్ అవ్వదుగా ఆర్గానిక్ కాంపౌండ్ తో, ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది కదా, అది వాటర్ తో రియాక్షన్ చేసి ఏం ఫామ్ చేస్తుంది? NaOH, సోడియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ చేస్తుంది. ఈ సోడియం హైడ్రాక్సైడ్ కి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్. సో అందుకని ఏం చేస్తారంటే టెస్టులు స్టార్ట్ చేసే ముందు యాసిడ్ తో న్యూట్రలైజేషన్ చేస్తారు. లెసజైన్ ఎక్స్ట్రాక్ట్ ని టెస్టులు స్టార్ట్ చేసే ముందు యాసిడ్ తో న్యూట్రలైజేషన్ చేస్తారు. ఓకేనా? అలా న్యూట్రలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టెస్ట్లు అనేవి కరెక్ట్ గా వస్తాయి. చేయలేదనుకోండి, సొల్యూషన్ కి బేసిక్ నేచర్ ఉంటుంది. ఆ బేసిక్ నేచర్ వల్ల ఏమవుతుందంటే మనకి టెస్ట్లు అనేవి సరిగ్గా రావు. ఓకేనా? ఏమో అర్థమవుతుందా? రైట్, ఫస్ట్ నెంబర్ 1, టెస్ట్ ఫర్ నైట్రోజన్. టెస్ట్ ఫర్ నైట్రోజన్. లసజైన్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేశాం కదా, LE, లసజైన్ ఎక్స్ట్రాక్ట్. ఈ లసజైన్ ఎక్స్ట్రాక్ట్ కి FeSO4, ఫెర్రస్ సల్ఫేట్, FeSO4 అండ్ H2SO4, ఈ 2 కాంపౌండ్స్ ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి Fe4 FeCN6 whole thrice, ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఫెర్రిక్ అంటే ఇక్కడ ఐరన్ వచ్చేసరికి +3 స్టేట్ లో ఉంటుంది. బ్రాకెట్ లోపల ఉన్న ఐరన్ +2 స్టేట్ లో ఉంటుంది. ఫెర్రిక్ అంటే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, ఫెర్రో లోయెస్ట్. ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫెర్రిక్ ఫెర్రోసైనైడ్. ఓకేనా? ఇది ప్రుషియన్ బ్లూ కలర్ అంటారు. ప్రుషియన్ బ్లూ కలర్ ఫార్మేషన్. ప్రుషియన్ బ్లూ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతున్న ప్రుషియన్, PRUSSIAN, ప్రుషియన్. పర్షియన్ బ్లూ కలర్. ఎప్పుడైతే పర్షియన్ బ్లూ కలర్ ఫామ్ అయిందో మనం తీసుకున్న లెసజైన్ ఎక్స్ట్రాక్ట్ లో నైట్రోజన్ ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అవుతారు. ఓకేనా? ల్యాబ్ లో మనకి నైట్రోజన్ టెస్ట్ ని ఇలా చేస్తారు. ఓకే, ఫస్ట్ H2SO4 యాడ్ చేయాలి, న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఫాలోడ్ బై FeSO4 యాడ్ చేయాలి. FeSO4 యాడ్ చేసినప్పుడు ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దీనిలో ఎవరున్నారు చూడండి లోపల? Cn. మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ సోడియంతో
మనం సోడియం యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసినప్పుడు NaCN ఫార్మేషన్ జరుగుతుంది నైట్రోజన్ కనుక ఉంటే. ఆ NaCN ఈ FeSO4 తో రియాక్షన్ చేసి Fe4 FeCN6 ఫార్మేషన్ చేస్తుంది. అప్పుడు మనకి ఫామ్ అయ్యేది కలర్ ఏంటి? పర్షియన్ బ్లూ కలర్. ఓకేనా? మరలా చెప్తున్నాను చూడండి, మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఫస్ట్ ఏం చేయాలి? సోడియంతో హీట్ చేయాలి. ఓకేనా? సోడియంతో హీట్ చేసినప్పుడు కాంపౌండ్ ఏం ఫామ్ అవుతుంది? NaCN, సోడియం సైనైడ్ అయానిక్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. దాన్నే మనం లైసోజైన్ ఎక్స్ట్రాక్ట్ అన్నాం. ఈ లైసోజైన్ ఎక్స్ట్రాక్ట్ కి నెక్స్ట్ ఏం చేయాలి? H2SO4 యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి H2SO4? ఈ లైసోజైన్ ఎక్స్ట్రాక్ట్ కి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. బేసిక్ నేచర్ ని రిమూవ్ చేయడం కోసం H2SO4 యాడ్ చేసి న్యూట్రలైజేషన్ చేస్తారు. చేసిన తర్వాత FeSO4 యాడ్ చేయాలి. FeSO4 యాడ్ చేస్తే మనకి కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనకి పర్షియన్ బ్లూ కలర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ పర్షియన్ బ్లూ కలర్ ఇండికేట్స్ presence of nitrogen in given organic compound. ఓకే, ఇలా ఐడెంటిఫై చేస్తారు నైట్రోజన్. మరి ఎస్టిమేషన్స్ ఎలా చేస్తారు? ఎస్టిమేషన్, ఈ ఎస్టిమేషన్ కి మనకి 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయమ్మా, వెరీ ఇంపార్టెంట్ అవి. ఓకేనా? ప్రాబ్లమ్స్ జిల్దాల్ మెథడ్, డ్యూమాస్ మెథడ్ అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ డయాగ్రామ్స్ అవన్నీ కూడా తర్వాత మీరు ఒకసారి చూడండి. డ్యూమాస్ మెథడ్ ఎన్సిఆర్టీలో డయాగ్రామ్స్ ఉంటాయి, లేకపోతే నోట్స్ ఇస్తా, నోట్స్ లైనా ఉంటాయి. డ్యూమాస్ మెథడ్, డ్యూమాస్ మెథడ్ లో ఓకేనా, గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది కదా, ఆర్గానిక్ కాంపౌండ్ ని హీట్ చేస్తారు. ఓకేనా? బై ద ప్రెజెన్స్ ఆఫ్ CuO, క్యూప్రిక్ ఆక్సైడ్. హీట్ చేసినప్పుడు నైట్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? అది ఎంత లిబరేట్ అవుతుంది? పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ is equal to 28/22,400 into volume of N2 at STP, volume of N2 at STP by weight of organic compound into 100. డ్యూమాస్ మెథడ్ లో యూస్ చేసే ఫార్ములా ఇది. ఓకేనా? రైట్, ఒకసారి డయాగ్రామ్ కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది. దీనిలో నుంచి CO2 పాస్ చేస్తారమ్మా. ఇక్కడ మనకి ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుంటారు. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ని హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు ఇక్కడ నైట్రోమీటర్, రఫ్ డయాగ్రామ్ గీస్తున్నా నేను. ఇక్కడ నైట్రోమీటర్ అని ఉంటుంది. ఇది KOH3, ఓకేనా? ఇదంతా కూడా ఇక్కడ మెర్క్యూరీ ఉంటుంది, మొత్తం మెర్క్యూరీ. ఇక్కడ వాటర్ ఉంటుంది, వాటర్ స్కేల్ ఒకటి ఉంటుంది. ఓకేనా? రైట్, జాగ్రత్తగా వినాలి. మనం ఆర్గానిక్ కాంపౌండ్ ని హీట్ చేసినాం. హీట్ చేసినప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ ఉంటుంది కదా, ఆ నైట్రోజన్ ఓకేనా, ఇక్కడ ఈ చాంబర్ ని CuO గాజ్ అంటారు. CuO గాజ్. ఓకేనా? CuO గాజ్. ఇందులో మళ్ళీ బ్లాక్స్ ఉంటాయి, రకరకాల బ్లాక్స్ ఉంటాయి. దానిలోంచి పాస్ చేసినప్పుడు అక్కడ నైట్రోజన్ CuOతో కంబైండ్ అయ్యి N2 ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? నైట్రోజన్ ని మనం CuO గుండా పాస్ చేసినప్పుడు N2 ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్
ఇంకో రియాక్షన్ కూడా ఉంటుంది. నైట్రోజన్ ఆక్సిజన్ తో కంబైన్ అయింది అనుకోండి, నైట్రిక్ ఆక్సైడ్స్, నైట్రోజన్ డయాక్సైడ్స్, ఇలాంటి ఆక్సైడ్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి కేసులో ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో ఛాంబర్ కూడా ఉంటుంది, సియుఓ రెడ్యూస్డ్ గాజ్ అని ఉంటుంది. ఆ సియుఓ రెడ్యూస్డ్ గాజ్ గుండా పాస్ చేసినప్పుడు ఈ ఆక్సైడ్స్ అన్ని కూడా మరలా నైట్రోజన్ గా కన్వర్ట్ అవుతాయి. మీరు కనుక డయాగ్రామ్ చూస్తే డయాగ్రామ్ లో ఆక్సిడైజ్డ్ సిఇఓ రెడ్యూస్డ్ సిఇఓ గాజ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు డయాగ్రామ్ లో. ఈ రెడ్యూస్డ్ సిఇఓ గాజ్ గుండా పాస్ చేసినప్పుడు ఈ ఆక్సైడ్స్ అన్ని కూడా మరలా N2 గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా? అంటే ఓవరాల్ గా మనకి నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన నైట్రోజన్ దీనిలో నుంచి వచ్చి ఈ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ స్కేల్ ఉంటుంది. ఓకే, నైట్రోమీటర్ లో ఇది నైట్రోమీటర్. ఈ నైట్రోమీటర్ లో స్కేల్ ఉంటుంది, ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది అని. ఓకేనా? CO2 కూడా రిలీజ్ అవుతుంది ఇక్కడ. దీనిలోంచి ఆక్సిజన్ పాస్ చేస్తారు కదా, ఆ CO2 ని KOH ట్యూబ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ KOH ట్యూబ్ CO2 ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే రైట్. ఇప్పుడు ఫార్ములా చూడండి ఒకసారి. వాల్యూమ్ ఆఫ్ N2 ఎట్ STP అంటే ఇదిగోండి ఇక్కడ. ఇది ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసింది అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసిపోతుంది మనకి. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఈ వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ మనకి ఇచ్చేస్తారు. ఓకేనా? ఈ 28/20,400 వచ్చేసరికి ఇక్కడ మనకి ఎవరు రిలీజ్ అవుతుంది? N2 మాలిక్యులర్ వెయిట్ ఎంత? 28 grams. STP దగ్గర ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 liters ఆఫ్ వాల్యూమ్ అండ్ 22,400 ml ఆఫ్ ML. ఓకేనా? వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది కదా STP కండిషన్స్ దగ్గర. అందుకని మనం STP కండిషన్ తీసుకున్నాం వాల్యూమ్. ఓకేనా? ఇంత వాల్యూమ్లో ఇంత నైట్రోజన్ ఉంటే, ఓకేనా, మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి ప్రొడ్యూస్ అయిన గ్యాస్ లో ఎంత నైట్రోజన్ ఉంటుంది? ఓకే, అంతే కదా రిలేషన్, సేమ్ ప్రీవియస్ రిలేషన్. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ లెసజైన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆర్గానిక్ కాంపౌండ్ తీసేసుకోవచ్చు. ఓకేనా? లెసజైన్ ఎక్స్ట్రాక్ట్ దేనికంటే మనం ప్రీవియస్ ఐడెంటిఫికేషన్ కోసం, పర్షియన్ బ్లూ కలర్ ఫార్మేషన్ కోసం చేస్తారు. అది ఇక్కడ డైరెక్ట్ గా ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని హీట్ చేసేస్తారు. ఓకేనా? ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని హీట్ చేసేస్తారు మనం. ఓకే రైట్. ఈ వాల్యూమ్ ఎలా తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. ఇది మనకి ప్రాబ్లం లో ఇస్తారు, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తారు. ఓకేనా? 28/20,400 ml అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంటూ 100 వేస్తే మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ వన్, యూమాస్ మెథడ్. ఓకేనా? దీని మీద ప్రాబ్లమ్స్ చేయండి తర్వాత. నెక్స్ట్ జిల్దాల్స్ మెథడ్. జిల్దాల్ మెథడ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. రైట్. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్గానిక్ కాంపౌండ్ ని హీట్ చేయాలి. ఆర్గానిక్ కాంపౌండ్ లో ఏముంటుంది? నైట్రోజన్. హీట్ చేయాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4 హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు అమోనియం NaH4, నైట్రోజన్ ఉంది కదా, అమోనియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుంది. NaH4 twice SO4. ఓకేనా? కెటలిస్ట్ యూజ్ చేస్తారమ్మ ఇక్కడ. నేను ఎక్స్పెరిమెంట్ కూడా చెప్తాను ఒకసారి. ఫస్ట్ రియాక్షన్ చూడండి. నెక్స్ట్ NaH4 twice SO4, దీనికి NaOH యాడ్ చేయాలి, సోడియం హైడ్రాక్సైడ్. యాడ్ చేస్తే మనకి అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. NaH3 ప్లస్ Na2SO4 ప్లస్ 2H2. ఇక్కడ అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ అమోనియా గ్యాస్ ఎంత రిలీజ్ అయింది అనేది తెలియడం కోసం ఏం చేస్తారంటే మరలా దీనికి, ఓకేనా, ఎక్సెస్ H2SO4 ని యాడ్ చేస్తారు. H2SO4
H2SO4 ఎక్సెస్ H2SO4 తో టైట్రేషన్ చేస్తారు. ఓకేనా, టైట్రేషన్ చేసినప్పుడు నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ కూడా చెప్తాను. ఓకేనా, రైట్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చూడండి. రైట్, ఇక్కడ జిల్దాల్ ఫ్లాస్క్ అని ఉంటుందమ్మా. ఈ జిల్దాల్ ఫ్లాస్క్ లో దీనిలో ఆర్గానిక్ కాంపౌండ్ ప్లస్ H2SO4 రెండు తీసుకోవాలి, హీట్ చేయాలి బాగా. ఓకేనా, బాగా హీట్ చేసినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? అమోనియం NH4 ట్వైస్ SO4 ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో నైట్రోజన్ కనుక ఉంటే H2SO4 తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? NH4 ట్వైస్ SO4. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ లో రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ తీసుకోవాలి. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఆర్బీ ఫ్లాస్క్ అంటారు దీన్ని. దీనిలో నుంచి ఇక్కడ కండెన్సర్, దీనిలో నుంచి వాటర్ పాస్ చేస్తారు, కోల్డ్ వాటర్, ట్యాప్ వాటరే కానీ వాటర్ని పాస్ చేస్తారు. ఓకేనా, రైట్. ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ లో ఈ అమోనియం సల్ఫేట్ తీసుకోవాలి. NH4 ట్వైస్ SO4 ప్లస్ NaOH. హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు అమోనియా గ్యాస్ రిలీజ్ అవుతుంది. NH3 అమోనియా. ఏ ఫామ్ ఇది? గ్యాసియస్ ఫామ్. ఎప్పుడైతే కండెన్సర్ లో నుంచి పాస్ అయిందో ఇక్కడ వరకు హీట్ గా ఉంటుంది, అంటే గ్యాస్ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోల్డ్ వాటర్ ఈ కండెన్సర్ లోంచి పాస్ అయిందో ఇక్కడ లిక్విడ్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా లిక్విడ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. లిక్విడ్ అమోనియా. కండెన్సర్ లోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కోల్డ్ వాటర్ ఉంది కదా, ఓకేనా, కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు మళ్ళీ లిక్విఫికేషన్ జరుగుతుంది, లిక్విడ్ అమోనియా వచ్చేస్తుంది. దీనిలో మనం ఏం తీసుకున్నాం? ఎక్సెస్ H2SO4 తీసుకున్నాం. అమోనియా బేస్, H2SO4 యాసిడ్, రెండింటికి మధ్యలో న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? న్యూట్రలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, అమోనియా ఎంత రిలీజ్ అయింది అనేది మనకు తెలియదు. ఓకేనా, H2SO4 ఎంత తీసుకున్నా మనకు ఐడియా ఉంది. ఎక్సెస్ స్టాండర్డ్ H2SO4. స్టాండర్డ్ అంటే దాని వాల్యూమ్ తెలుసు, దాని కాన్సన్ట్రేషన్ తెలుసు మనకి. ఓకేనా, రైట్. అమోనియా రిలీజ్ అయింది, H2SO4 తో న్యూట్రలైజేషన్ లో పార్టిసిపేట్ అయింది. కానీ ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఈ H2SO4 తో ఈ రిలీజ్ అయిన అమోనియా ఎంత రియాక్ట్ అయింది అనేది మనకు తెలియదు. దానికోసం ఏం చేస్తారంటే బ్యాక్ టైట్రేషన్ చేస్తారు. బ్యాక్ టైట్రేషన్ అంటే బ్యూరెట్ ఉంటుంది కదా, బ్యూరెట్ లో స్కేల్ ఉంటుంది, దీనిలో NaOH తీసుకుంటారు. అగైన్ NaOH. ఓకే, ఈ బీకర్ని తీసుకొని వచ్చి, ఓకేనా, దీంట్లోకి మరలా NaOH పాస్ చేస్తారు. పాస్ చేసినప్పుడు ఓకేనా, దీనిలో మిగిలిపోయిన H2SO4 ఎంతో కొంత మిగిలిపోయి ఉంటుంది కదా H2SO4. ఆ H2SO4 ఎంత మిగిలిపోయింది అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. NaOH తో రియాక్షన్ చేస్తుంది కదా, బ్యాక్ టైట్రేషన్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 100 ml H2SO4 తీసుకున్నాను. 100 ml H2SO4. అమోనియా ఒక 50 ml రియాక్ట్ అయింది. అమోనియా ఎంత రియాక్ట్ అయింది? 50 ml ఆఫ్ అమోనియా రియాక్ట్ అయింది. కానీ మనకు తెలియదు అది
ఈ వాల్యూ మనకు తెలియదు. ఓకే, ఎంతో కొంత రియాక్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేశానంటే, ఓకేనా, ఈ బీకర్ ఈ రెండు కలుపుతాం కదా, బీకర్, ఓకేనా, ఈ బీకర్ని NaOH తో టైట్రేషన్ చేశాను. చేసినప్పుడు ఇక్కడ నాకు NaOH 50 ml కన్జ్యూమ్ అయింది. NaOH 50 ml కన్జ్యూమ్ అయింది అంటే అర్థం ఏంటి? తీసుకుంది నేను 100 ml H2SO4. NaOH ఎంత కన్జ్యూమ్ అయింది? 50 ml కన్జ్యూమ్ అయింది. అంటే రిమైనింగ్ 50 ml H2SO4 దేంతో రియాక్ట్ అయింది? అమోనియాతోనేగా. ఓకేనా, మళ్ళా చెప్తున్నాను చూడమ్మా. ఇక్కడ నేను 100 ml తీసుకున్నాను అనుకుందాం, H2SO4 అయిపోయింది రియాక్షన్, అమోనియా రిలీజ్ అయింది, రియాక్ట్ అయిపోయింది. ఎంత రియాక్ట్ అయిందో నాకు తెలియదు. ఆ బీకర్ని తీసుకొచ్చి NaOH తో టైట్రేషన్ చేస్తున్నాం. 50 ml ఆఫ్ NaOH కన్జ్యూమ్ అయింది. 50 ml తర్వాత ఎండ్ పాయింట్ కలర్ ఇండికేటర్ యాడ్ చేస్తారు కదా, ఈక్వలెంట్ పాయింట్, ఎండ్ పాయింట్ వస్తుంది. అంటే ఇది 50 ml కన్జ్యూమ్ అయింది అంటే అర్థం ఏంటి? మనం తీసుకుని 100 ml 50 ml కన్జ్యూమ్ అయింది NaOH అంటే అప్పుడు అమోనియా ఎంత రియాక్ట్ అయినట్టు? ఇక్కడ నేను 100 ml తీసుకున్నాను. ఓకేనా, 100 ml తీసుకున్నాను. ఇక్కడ 100 ml H2SO4 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అమోనియా ఎంతో కొంత రియాక్ట్ అయింది. ఎంత రియాక్ట్ అయిందో మనకు తెలియదు. ఈ బీకర్ని తీసుకొచ్చి ఇది టైట్రేషన్ చేసాం, బ్యాక్ టైట్రేషన్ చేసినప్పుడు ఈ దీంట్లో NaOH తీసుకుంటారు కదా, మరలా ఆ NaOH తో టైట్రేషన్ చేశారు. చేసినప్పుడు 50 ml ఆఫ్ NaOH మనం యాడ్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్ వచ్చింది. ఓకేనా, అంటే అర్థం ఏంటి? రిమైనింగ్ 50 ml ఎవరు రియాక్ట్ అయ్యారు? అమోనియా. అమోనియా రియాక్ట్ అయ్యింది. ఓకేనా, సో ఇలా మనకి అమోనియా అనేది ఎంత రియాక్ట్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేస్తారమ్మా. ఈక్వివాలెంట్ కాన్సెప్ట్ ఇది మీకు టైట్రేషన్ పార్ట్ 2లో వస్తుంది, సైకోమెట్రీలో. ఓకేనా, రైట్. ఫార్ములా ఒకసారి చూడండి. పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు, స్టాండర్డ్ అంటే వాల్యూమ్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే స్టాండర్డ్ అంటారు. పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు, ఇనీషియల్ గా మనం తీసుకున్న H2SO4 కాన్సన్ట్రేషన్ ఎంత, వాల్యూమ్ ఎంత తెలిస్తే స్టాండర్డ్ అంట. ఈజ్ ఈక్వల్ టు 14 into milli equivalents of H2SO4 used for ammonia by 1000 into weight of organic compound, into 100. ఓకే, రైట్. అమోనియా ఎంతమ్మా? అమోనియా NaH3. అమోనియాలో నైట్రోజన్ ఎంత, వెయిట్ ఎంత? 14 grams కదా. అమోనియా ఎంత వెయిట్? 17 grams. 17 grams ఆఫ్ అమోనియాలో 14 grams ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. 14 grams ఆఫ్ నైట్రోజన్. 14 into milli equivalents of H2SO4 used for ammonia. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. బ్యాక్ టైట్రేషన్ చేసి H2SO4 ని అమోనియా ఎంత కన్జ్యూమ్ చేసుకుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే NaOH తో బ్యాక్ టైట్రేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఈ వాల్యూ వాళ్ళు ఇస్తారు. ఓకేనా, బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇది కూడా వాళ్ళు ఇస్తారు ప్రాబ్లంలో, బై 1000. ఈ 1000 అనేది మనం వాల్యూమ్ గా తీసుకున్నాం. ఓకేనా, 1 లీటర్. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. సింపుల్ గా దీన్ని రాయాలంటే 1.4 into milli equivalents of H2SO4 used for ammonia by weight of organic compound వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఓకేనా,
1.4 into milli equivalents of H2SO4 used for ammonia divided by weight of organic compound. Substitute చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, నోట్స్ లో ఉన్నాయి, ఒకసారి తర్వాత చూడండి. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, నార్మాలిటీ కాన్సెప్ట్. ఓకే, సో నైట్రోజన్ ని ఇలా 2 మెథడ్స్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారమ్మా. రైట్. నెక్స్ట్ వన్, టెస్ట్ ఫర్ హాలోజన్స్, టెస్ట్ ఫర్ సల్ఫర్, టెస్ట్ ఫర్ సల్ఫర్. కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ డిస్కస్ చేశాము. టెస్ట్ ఫర్ సల్ఫర్. టెస్ట్ ఫర్ సల్ఫర్. రైట్. మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్ ని సోడియం తో రియాక్షన్ చేస్తే, అది హీట్ చేస్తే, ఫ్యూజన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ గనక ఉంటే Na2S ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, రైట్. లసజైన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుందాం. లసజైన్ ఎక్స్ట్రాక్ట్ లోనే ఇది ఉండేది. లసజైన్ ఎక్స్ట్రాక్ట్ ని సోడియం నైట్రోప్రొసైడ్ Na2Fe, Na2Fe, ఓకే, CN5NO, సోడియం నైట్రోప్రొసైడ్ కాంపౌండ్ సోడియం నైట్రోప్రొసైడ్ అంటారు. ఓకేనా? సోడియం నైట్రోప్రొసైడ్. ఓకేనా? రియాక్షన్ చేసినప్పుడు మనకి కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, Na2FeCN5, Na4 రావాలి, Na2 కాదు, Na4 కరెక్ట్. Na4 FeCN5 NOS, వైలెట్ కలర్, వైలెట్ కలర్ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుందా? ఓకేనా? సరే చూడండి, టెస్ట్ చూడండి. సోడియం నైట్రోప్రొసైడ్. రైట్. లసజైన్ ఎక్స్ట్రాక్ట్ ని, లసజైన్ ఎక్స్ట్రాక్ట్ లో ఏముంటుంది? Na2S. సోడియం నైట్రోప్రొసైడ్ తో రియాక్షన్ చేసినప్పుడు ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. Na4, ఓకేనా? Na2 కాస్త Na4, 4 సోడియంస్ ఉన్నాయి కదా, Na4 FeCN5, ఈ NO కి సల్ఫర్ వచ్చి యాడ్ అవుతుంది, NOS ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? వైలెట్ కలర్ కాంప్లెక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో మనకి ల్యాబ్ లో ఇలా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా సల్ఫర్ ని. ఓకేనా? ఐడెంటిఫికేషన్. మరి ఎస్టిమేషన్ ఎలా చేస్తారు? ఎస్టిమేషన్ వచ్చేసరికి డైరెక్ట్ గా ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకోవాలి. ఆర్గానిక్ కాంపౌండ్ ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ మీన్స్ HNO3, ఓకేనా, ఆర్ Na2OT, ఇలాంటి కాంపౌండ్స్ తో హీట్ చేయాలి. ఆక్సిడైజింగ్, లసజైన్ ఎక్స్ట్రాక్ట్ అవసరం లేదు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ HNO3 హీట్ చేస్తే మనకి H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. దీని నెక్స్ట్ BaSO4 బేరియం సల్ఫేట్ తో రియాక్షన్ చేయాలి. ఓకేనా? BaCl2 తో రియాక్షన్ చేస్తే బేరియం సల్ఫేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా?
సాలిడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీని తర్వాత వాష్ చేస్తారు, వాష్ చేసి డ్రై చేసి దాని వెయిట్ మెజర్ చేస్తారు. ఓకేనా, దీని వెయిట్ ని మెజర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫార్ములా చూడండి. BaSO4 సల్ఫర్ వెయిట్ ఎంత 32. పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఇస్ ఈక్వల్ టు 32 by ఓకే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ BaSO4 233 into weight of BaSO4 formed by weight of organic compound into 100. కార్బన్ కి హైడ్రోజన్స్ కి ఎలా అయితే మనం చేశామో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేయాలి. ఓకేనా, రైట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ తో రియాక్షన్ చేసినప్పుడు H2SO4 ఫార్మేషన్ జరుగుతుంది. దాన్ని BaCl2 గుండా పాస్ చేస్తే BaSO4 ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, సాలిడ్ కాంపౌండ్. దాన్ని డ్రై చేసి వాష్ చేసిన తర్వాత దాని వెయిట్ మెజర్ చేస్తారు. ఓకేనా, మెజర్ చేస్తారమ్మా, ఆ వెయిట్ తెలిసిపోతుంది మనకి, ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది, ఇస్తారు ప్రాబ్లంలో. ఓకేనా, దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత 233 grams of BaSO4 contains 32 grams of sulfur. అయితే ఓకేనా, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క వెయిట్ మనకు తెలుసు, ప్రాబ్లంలో ఇస్తారు. దాని నుంచి ప్రొడ్యూస్ అయిన BaSO4 లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది, దానికి ఫార్ములా 32/233 into weight of BaSO4 formed by weight of organic compound into 100. Okay, right. Next one. Test for halogens. Test for halogens. Lysozyme extract తీసుకున్నామా, lysozyme extract ని AgNO3 సిల్వర్ నైట్రేట్ తో రియాక్షన్ చేద్దాం. ఏం ఫామ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లైసోజైన్ ఎక్స్ట్రాక్ట్ లో క్లోరిన్ ఉందనుకోండి, క్లోరిన్ NaCl ఫామ్ లో ఉంటుంది, ప్లస్ AgNO3 రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? NaNO3 ప్లస్ AgCl, వైట్ ప్రెసిపిటేట్, వైట్ PPT. AgCl వైట్ కదా, వైట్ ప్రెసిపిటేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమిన్ ఉందనుకోండి, NaBr ప్లస్ AgNO3, NaNO3 ప్లస్ AgBr ఫార్మేషన్ జరుగుతుంది. AgBr పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిన్ తీసుకున్నాం అనుకోండి, ఐడిన్ ఉందనుకోండి, NaI ఫామ్ లో ఉంటుంది, AgNO3 ఫార్మ్స్ NaNO3 ప్లస్ AgI, సిల్వర్ ఐడైడ్, ఎల్లో ప్రెసిపిటేట్. ఓకే, ఇలా ఐడెంటిఫికేషన్ చేస్తారమ్మా, ఏ హాలోజన్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఓకేనా, AgCl అయితేనేమో వైట్ ప్రెసిపిటేట్, బ్రోమిన్ కనుక ఉంటే పేల్ ఎల్లో, ఐడిన్ ఉంటే ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, రైట్. మరి వీటిని ఎలా ఎస్టిమేషన్ చేస్తారు, హాలోజన్స్ ని ఎలా ఎస్టిమేషన్ చేస్తారు? ఓకేనా, ఒకసారి చూద్దాము. సిల్వర్ కి ఎంత మా అటామిక్ వెయిట్ ఎంత? 108. ఓకే, ఒకసారి చూడండి, వెయిట్స్ చూడండి. సిల్వర్ కి ఎంత అటామిక్ వెయిట్? 108. క్లోరిన్ కి ఎంతమ్మా? 35.5. బ్రోమిన్ కి 80, ఐడిన్ కి 127. ఓకేనా, వాల్యూస్ మనకి ఐడియా ఉండాలి. సిల్వర్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఓకేనా, రైట్. AgCl కి ఎంత వస్తుంది వెయిట్ చూడండి, AgCl కి ఎంత వస్తుంది?
43.5, AgBr की 188, IgI की 235. ఓకేనా. సిల్వర్ 108, క్లోరిన్ 35.5 యాడ్ చేస్తే మనకు ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్. ఎస్టిమేషన్ ఎలా చేస్తారు? పర్సంటేజ్ ఆఫ్ హాలోజన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ మీన్స్ అటామిక్ వెయిట్, మామూలు వెయిట్ కాదు, అటామిక్ వెయిట్ తీసుకోవాలి. ఓకేనా. అటామిక్ వెయిట్ ఆఫ్ halogen by molecular weight of AgX, molecular weight of AgX into weight of AgX formed by weight of organic compound into 100. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకున్నాం. పర్సంటేజ్ ఆఫ్ బ్రోమిన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ హాలోజన్ ఎంతమ్మా? బ్రోమిన్ కదా 80 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ AgX 188 ఇంటూ వెయిట్ ఆఫ్ AgBr ఫార్మ్డ్ బై weight of organic compound into 100. ఓకేనా. ఈ వాల్యూ వాళ్ళు ఇస్తారు ప్రాబ్లంలో, ఈ 2 వాల్యూస్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్. ఇక్కడ ఫామ్ అయిన దాన్ని వాళ్ళు డ్రై చేసి వాష్ చేసిన తర్వాత వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తే ఈ వాల్యూ తెలుస్తుంది మనకి. ఓకేనా. ఈ వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎంత ఇచ్చారు శాంపుల్ వాల్యూ మనకు తెలిసిపోతుంది, ఇస్తారు ప్రాబ్లం. రెండు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఓకేనా. బ్రోమిన్ కి అయితే 80/188, ఐడిన్ కి అయితే 127/235. ఓకే. సో ఇలా పర్సంటేజ్ ఆఫ్ హాలోజన్స్ ను కూడా ఎస్టిమేషన్ చేస్తారు. రైట్. నెక్స్ట్ వన్, టెస్ట్ ఫర్ phosphorus. Test for phosphorus. దీనికి లసజైన్ ఎక్స్ట్రాక్ట్ అవసరం లేదమ్మా. ఆర్గానిక్ కాంపౌండ్ ని డైరెక్ట్ గా మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో ఫాస్ఫరస్ కనుక ఉంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ HNO3 తో రియాక్షన్ చేస్తే మనకి H3PO4 ఫార్మేషన్ జరుగుతుంది. H3PO4. ఓకే. నెక్స్ట్ ఈ H3PO4 ని అమోనియం మాలిబ్డేట్ MOO4 రియాక్షన్ చేయాలి. ప్లస్ 21 moles ఆఫ్ HNO3 ఫార్మ్స్ NH4 thrice PO4 dot 12 moles of MOO3 plus 21 moles of NH4NO3 plus 12 moles of water. ఓకే. కాంపౌండ్ ఫామ్ అవుతుందమ్మా అమోనియం ఫాస్ఫోమాలిబ్డేట్. ఇది మనకి ఇంపార్టెంట్. అమోనియం ఫాస్ఫోమాలిబ్డేట్. ఒకసారి రియాక్షన్ చూడండి, బ్యాలెన్సింగ్ చూడండి. అమోనియం ఫాస్ఫోమాలిబ్డేట్
బ్యాలెన్స్ అయిందా రియాక్షన్ ఇది? ఏమా రైట్ 12 moles కదా ఇవి, 24 ఉన్నాయి NaH4s. ఓకేనా, 21 + 3 24 సరిపోయినాయి కదా NaH4s. నెక్స్ట్ MoO3, MoO4 ఉంది, ఇక్కడ మనం MoO3 తీసుకున్నాం అంటే ఎక్స్ట్రా 12 ఆక్సిజన్స్ ఉంటాయి. ఆ 12 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ 24 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, 24 హైడ్రోజన్స్ లో ఇక్కడ 24 హైడ్రోజన్స్ ప్లస్ ఇక్కడ 12 ఆక్సిజన్స్, 12 moles ఆఫ్ వాటర్ గా రిమూవ్ అయిపోయింది. ఇక్కడ బ్యాలెన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది తర్వాత. రైట్, ఇక్కడ దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి 1887. దీని మాలిక్యులర్ వెయిట్ 1877 అమ్మా. ఈ 1877 దీని మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్ కి. ఈ కాంపౌండ్ లో ఉన్న ఈ ఫాస్ఫరస్ కి అటామిక్ వెయిట్ ఎంత? 32 by 1877. Percentage of phosphorus is equal to 32 by 1877 into weight of NaH4 thrice PO4 dot MO formed by weight of organic compound into 100. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ వచ్చేస్తుంది. సేమ్ ప్రీవియస్ ఫార్ములాసే, కార్బన్, హైడ్రోజన్, హాలోజన్స్ కి ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకేనా, ఈ కాంపౌండ్ అనే కదా ఫాస్ఫరస్ ఉంది. సో దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 1877. ఓకే, దీనిలో ఉన్న ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ ఎంత? 32 ఇంటూ ఇది ఎంత ఫామ్ అవుతుంది అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది. వెయిట్ ఆఫ్ NaH4 thrice PO4 MoO3 ఫార్మ్డ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఎంత ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చారు శాంపుల్. ఓకేనా, తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే తెలిసిపోతుంది. 31 కదా, సారీ 31, 30 ఫాస్ఫరస్ అటామిక్ వెయిట్ 31. ఓకే, రైట్. వీటిల్లో ఫాస్ఫరస్ కి 2 టెస్ట్లు ఉంటాయమ్మా. ఓకేనా, ఎక్స్ట్రా టెస్ట్ కూడా ఉంటుంది. హాలోజన్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా టెస్ట్లు ఉంటాయి, అవి నోట్స్ లో కూడా ఇచ్చాను, తర్వాత ఒకసారి మీరు చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఆక్సిజన్, టెస్ట్ ఫర్ ఆక్సిజన్. టెస్ట్ ఫర్ ఆక్సిజన్, ఆర్గానిక్ కాంపౌండ్ ని ఓకేనా కోక్ తో హీట్ చేయాలమ్మా. గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఆర్గానిక్ కాంపౌండ్ లో ఏముంది? ఆక్సిజన్. కోక్ తో ఏం చేయాలి? హీట్ చేయాలి. హీట్ చేస్తే CO, కార్బన్ మోనాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ దీని I2O5 తో రియాక్షన్ చేయాలి. చేస్తే CO2 గ్యాస్ లిబరేట్ అవుతుంది ప్లస్ I2. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ is equal to 16 by ఎంతమా 44 కదా, 44 into
weight of CO2 formed by weight of organic compound into 100. ఓకే రైట్. ఇలా ఆక్సిజన్ లో కూడా పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. కరెక్ట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చూడమ్మా, ప్రాబ్లమ్స్ నోట్స్ లో ఉంటాయి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇందా ఒక డౌట్ అడిగారు, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్, కాంపౌండ్ లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఏమా చిన్న పాయింట్ అమ్మా, ప్రీవియస్ చెప్పిన రియాక్షన్ లో ఒకసారి చూడండి. 5CO plus I2O5 gives rise to 5CO2 plus I2. ఆక్సిజన్ ఆర్గానిక్ కాంపౌండ్ ని కోక్ తో రియాక్షన్ చేయాలి, హీట్ చేయాలి, CO ప్రొడ్యూస్ అవుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు, ఇది ఇంపార్టెంట్. అడిగా డౌట్ ఆల్రెడీ ఒక అతను అడిగా ఇప్పుడే. పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 16/44 వేసాను, 32 వేయలేదు. ఓకేనా. ఎందుకు 32 తీసుకోలేదంటే ఇక్కడ యాక్చువల్గా CO2 వచ్చింది. ఓకే, ఈ CO2 లో ఆర్గానిక్ కాంపౌండ్ లో నుంచి ఎన్ని ఆక్సిజన్స్ పార్టిసిపేట్ అయ్యాయి? ఒక ఆక్సిజనే కదా. ఆక్సిజన్ అంటే ఇది ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్న ఆక్సిజన్ కదా, కోక్ తో హీట్ చేస్తే CO ప్రొడ్యూస్ అయింది. ఈ COని I2O5 తో రియాక్షన్ చేస్తే CO2 ఫామ్ అయింది. అంటే దీనిలో నుంచి ఒక ఆక్సిజన్ దీనికి యాడ్ అయ్యింది. ఆక్సిజన్ మనకు అవసరం లేదుగా, మనకు కావాల్సింది ఏంటి? ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్ కావాలి. ఓకేనా. సో అందుకే నేను 16 తీసుకున్నాను ఫార్ములాలో. ఓకేనా. రైట్. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ ఫార్ములా మర్చిపోకండి. 4 సిగ్మా బాండ్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. 3 సిగ్మా బాండ్స్ ఉంటే sp2. దీనిలో కంపల్సరీ 1 పై బాండ్ ఉంటుంది. 2 సిగ్మా బాండ్స్ ఉంటే sp. దీనిలో 2 పై బాండ్స్ ఉంటాయి. ఓకేనా. నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ CH2 double bond, CH single bond, CH2. Number of sigma bonds 1, 2, 3, 4, 5. Sigma 5. 5 bonds 1. Okay na. చూడండి 1 సిగ్మా 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 5, ఇది కూడా పై బాండే కదా. 3 sigma bonds, 2 pi bonds. Okay na. For example, CH double bond CH. ఈ కార్బన్ కి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 3 sigma. 3 sigma. Hybridization is sp2. sp2 means hybridization లో ఏ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అయ్యాయి? s plus px plus py పార్టిసిపేట్ అయ్యాయి. pz ఖాళీగా వేకెంట్, pz పార్టిసిపేట్ అవ్వాల. సో ఇట్ ఈస్ ఏ ప్యూర్ ఆర్బిటాల్. హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ అవ్వని ఆర్బిటాల్స్ ని ప్యూర్ ఆర్బిటాల్స్ అంటారు. ఆల్వేస్ హైడ్రోజన్ కూడా ప్యూర్ ఆర్బిటాల్ గానే తీసుకోవాలి. ఓకేనా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ ఉంది,
how many number of hybrid orbitals and pure orbitals అని క్వశ్చన్ ఇస్తారు జనరల్ గా. హైబ్రిడైజేషన్ ఈస్ sp2. Okay, sp2 means 3 hybrid orbitals. Total 6 hybrid orbitals. Okay, pure orbitals. sp2 hybridization అంటే కార్బన్ లో ఒక pz ఆర్బిటాల్ ఉంటుంది కదా. ఓకేనా, కార్బన్ లో ఒక ప్యూర్ ఆర్బిటాల్ ఉంటుంది. కార్బన్ లో 1 ప్యూర్ ఆర్బిటాల్ ఉంటుంది. హైడ్రోజన్స్ కూడా ప్యూర్ ఆర్బిటాల్సే కదా. ఈచ్ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 2 ప్యూర్ ఆర్బిటాల్స్. టోటల్ గా 4, ఇక్కడ 2 ప్యూర్ ఆర్బిటాల్స్, 4 ప్యూర్ ఆర్బిటాల్స్, టోటల్ గా 6 ప్యూర్ ఆర్బిటాల్స్. 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, 6 ప్యూర్ ఆర్బిటాల్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూరిఫికేషన్స్ లేవమ్మా ఈ వీక్, ఓన్లీ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ ఉన్నాయి. ఓకేనా, ఒకవేళ ప్యూరిఫికేషన్స్ ఉన్నా కానీ చూడండి ఒకసారి, ఎన్సీఆర్టీ చదవండి. ఓకేనా, నోట్స్ లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఎస్పీ ప్యూర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 2 కార్బన్ లో పి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? అన్హైబ్రిడైజ్డ్ 2 ప్యూర్ ఆర్బిటాల్స్. కార్బన్ లో 2 ప్యూర్ పి ఆర్బిటాల్స్. ఈ కార్బన్ లో కూడా 2 ఉంటాయిగా ప్యూర్ ఆర్బిటాల్స్. హైడ్రోజన్స్ కూడా ప్యూర్ ఆర్బిటాల్సే కదా, ప్యూర్ ఆర్బిటాల్. టోటల్ గా 4 hybrid orbitals. ఓకేనా, 2 + 2 4 5 6 pure orbitals. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సార్ నోట్స్ లో పెడతాను చూడండి. ఎంతవరకు చూసుకోండి సిలబస్. ఇంకా చిన్న చిన్న పాయింట్స్ ఉంటే నేను మళ్ళీ ఫ్రైడే వస్తాను. ఓకేనా, ఫ్రైడే సరే మళ్ళీ ఏమైనా చిన్న చిన్న పాయింట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్.